చమురు సహజ వాయు నిక్షేపాల వెలికితీత కోనసీమను నిప్పుల కొలిమిలా మార్చేస్తోంది. తరచుగా జరుగుతున్న గ్యాస్ బ్లో అవుట్లు అక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు మలికిపురంలో జరిగిన గ్యాస్ బ్లో అవుట్ ప్రజలను మరోసారి భయం గుప్పెట్లోకి నెట్టేసింది. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇసురుమండ గ్రామంలో జరిగిన బ్లోఅవుట్లో మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ స్థాయి తగ్గే వరకు మంటలను అదుపులోకి తీసుకురావడం కష్టమంటున్నారు అధికారులు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఉండే ఈ బావుల నుంచి 1993లో చమురు, గ్యాస్ వెలికి తీసే ప్రక్రియ ప్రారంభమైంది. కాలక్రమేణా దీంట్లో నీళ్లు ఎక్కువ కావడంతో 2024లో డీప్ ఇండస్ట్రీస్ అనే కంపెనీకి చమురు వెలికి తీసే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ డీప్ ఇండస్ట్రీ బావిలో గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి వర్క్ ఓవర్ అనే రిపేర్ పనులు చేపట్టింది. అంటే ఇది బావికి సర్వీసింగ్ చేయడం లాంటిది. 2700 మీటర్ల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు. అదే టైంలో భూమి నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాస్ అధిక పీడనంతో బయటకు వచ్చింది. బాంబింగ్ ఉపయోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను కంట్రోల్ చేసేందుకు కెమికల్ మడ్ పంపింగ్ కూడా నిర్వహించారు. కానీ పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. బావిలో గ్యాస్ నిల్వలు 40,000 క్యూబిక్ మీటర్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే బావి మూసివేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో ఇసురుమండ గ్రామాన్ని ఖాళీ చేయించారు. కోనసీమలో ఇలా బ్లోఅవుట్ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో పాసల్లపూడి గ్రామంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద బ్లోఅవుట్ ఇదే. కోనసీమలోని పాసల్లపూడిలో ఉన్న 19A ఓఎన్జీసీలో 30 ఏళ్ల క్రితం భారీ బ్లోఅవుట్ జరిగింది. 1995 జనవరి 8 రాత్రి పాసల్లపూడి 19A బావిలో డ్రిల్లింగ్ జరుగుతూ ఉండగా గ్యాస్ లీక్ ఏర్పడి పేలుడు సంభవించింది. 65 రోజుల పాటు మంటలు కొనసాగాయి. దాదాపు 1500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోటిపల్లి సత్యనారాయణ బృందం వాటర్ అంబ్రెల్లా సాయంతో మంటల వద్దకు వెళ్లి అగ్నికీలల్లో ఉన్న పైప్ లైన్ పై భాగాన్ని కట్ చేసి పూర్తి నియంత్రణలోకి తెచ్చారు. 1995 మార్చి 15 నాటికి మంటలను పూర్తిగా నియంత్రించారు. తర్వాత కొమరాడలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఈ 14-17 రిగ్ దగ్గర బ్లోఅవుట్ సంభవించింది. అధిక పీడనంతో గ్యాస్ ఎగిసిపడడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో దాదాపు 6,000 కుటుంబాలను వేరే చోటుకు తరలించారు. ఇలానే దేవరపల్లిలో జరిగిన ప్రమాదంలో 20 రోజుల పాటు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం మండలంలోని పితానివారిపాలెంలో బ్లోఅవుట్ సంభవించింది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లో ఎగిసిపడిన మంటలు 20 రోజులు కొనసాగాయి. చెల్లూరు వరకు పైప్ లైన్లు వేసి క్రాస్ డ్రిల్లింగ్ చేసి పూర్తిగా మంటల అదుపులోకి తెచ్చారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద 2006 సెప్టెంబర్ 19న భారీ విస్ఫోటనంతో బ్లోఅవుట్ సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైప్ లైన్ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోగా 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వందల సంఖ్యలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. నగరంలో తరచూ గ్యాస్ పైప్ లైన్ లీకేజీలు సంభవించడంతో స్థానిక ప్రజలు భయాందోళన మధ్య జీవనాన్ని సాగిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మలికిపురంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ప్రస్తుతం ఇసురుమండలో మంటలు భారీగానే ఉన్నా ఇది నగరం ఘటన అంత విషాదకరం కాదు. కానీ పాసల్లపూడి తరహాలో దీర్ఘకాలం మండుతుందా అనే భయం ఉంది. భూమి లోపల నుండి గ్యాస్ వస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని ఆర్పడం చాలా కష్టం. నిపుణులు బావి ముఖద్వారాన్ని మూసివేయాలి. దీనికి కొన్ని రోజుల నుంచి వారాల టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.